శ్రీ మహాగణాధిపతయ నమ. ఈరోజు మనం జూన్ 2వ తారీఖు 2026వ సంవత్సరం నుండి గురుడు అంటే గురుగ్రహం తన ఉచ్ఛస్థానమైనటువంటి కర్కాటక రాశిలో ప్రవేశిస్తున్నాడు. ఈ పరాభవనామ సంవత్సరానికి రాజైనటువంటి గురుడు అత్యున్నతమైనటువంటి తన ఉచ్ఛస్థానమైనటువంటి కర్కాటకంలో ప్రవేశించటం వల్ల ద్వాదశ రాశుల వాళ్ళకి అత్యంత శుభ ఫలితాలు ఇవ్వబోతున్నాడు. వాళ్ళలో మరి ముఖ్యంగా ఇప్పుడు వృశ్చిక రాశి వాళ్ళకి ఏ రకమైన శుభ ఫలితాలు ఇవ్వబోతున్నాడు, ఈ గురువు యొక్క సంపూర్ణ శుభ ఫలితాలు అందుకోవాలంటే మనమేం చేయాలి, ఏం చేయకూడదు, ఏ రకమైన పరిహారాలు పాటించాలి, ఇటువంటి అనేక అంశాల గురించి మీకు నేను తెలియచేయటానికి ప్రయత్నం చేస్తాను. వీటితో పాటుగా ఒక చిన్న విషయాన్ని గమనించాలి. గత కొద్ది కాలంగా ఈ కాలసర్పదోషం అనేటువంటిది జరుగుతోంది. కరువులో అధిక మాసం అన్నట్టుగా జూన్ నెలలో అధిక మాసం కూడా వస్తుంది. వీటి వల్ల ఏమవుతుందంటే ఎక్కువగా చేసేటువంటి పనుల్లో సక్సెస్ రేట్ తక్కువ ఉంటుంది, శ్రమ చాలా ఎక్కువ ఉంటుంది, ఆశించినటువంటి ఫలితాలు రావు. ఇటువంటి అనేక ఇబ్బందుల నుంచి కూడా ఈ గురుగ్రహం మిమ్మల్ని చాలా సక్సెస్ఫుల్గా ఈ సమస్యల నుంచి బయటికి తీసుకురాగలుగుతుంది. దానికి మనం చేయవలసినటువంటి వివరాలు కూడా మీకు నేను తెలియజేయడానికి ప్రయత్నం చేస్తాను. దీంట్లో భాగంగా వృశ్చిక రాశి వారికి ఎలా ఉండబోతోంది అనేటువంటి అంశం గురించి మనం ఇప్పుడు కూలంకషంగా తెలుసుకుందాం. మొట్టమొదటగా వృశ్చిక రాశి వారికి ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తూ ఉంటారో వాళ్ళకి రాసి పెట్టుకోండి, మంచి సంబంధాలు కుదురుతాయి. మీరు ఊహించిన దానికంటే ఉన్నతమైనటువంటి సంస్కారవంతమైనటువంటి సంబంధాలు వస్తాయి. కాస్త జాగ్రత్తగా ప్రయత్నం చేయండి. ఇది మొదటిది. రెండవది ఏంటంటే దేహంలో గతంలో ఏమైనా సరే అనారోగ్యాలు గనక ఉండేటట్లయితే, అలాగే ఈ కొంత శారీరకంగా బలహీనత ఉండేటట్లయితే అది తగ్గుముఖం పడుతుంది. దీర్ఘరోగులకి ఉపశమనం లభిస్తుంది. ఏ పని చేపట్టినా కూడా విజయం సిద్ధిస్తుంది. శరీరానికి సుఖం, మనసుకి ఉల్లాసం ఖచ్చితంగా ఏర్పడుతుంది. విశ్రాంతి లభిస్తుంది. బంధుమిత్రులతో కాలక్షేపం చేయటం, విందు వినోదాల్లో పార్టిసిపేట్ చేయటం, ఇటువంటివి అనేకం లభిస్తాయి. మరి ముఖ్యంగా ఇంకొక ముఖ్యమైన విషయాన్ని గుర్తుపెట్టుకోండి, లేదా రాసి పెట్టుకోండి, లేదా మీకు తెలిసిన వాళ్ళకి చెప్పి గుర్తుపెట్టుకోమని చెప్పండి. అదేమిటంటే వృశ్చిక రాశి వారు ఈ సంవత్సరం తప్పకుండా ఈ జూన్ 2వ తేదీ తర్వాత మీరు బంగారం ఖరీదు ఎంత ఉన్నప్పటికీ నూతన వజ్ర సువర్ణ ఆభరణ ప్రాప్తి అనేటువంటిది కలిగి తీరుతుంది. ఇందులో సందేహం లేదు. అయితే ఎంత కలుగుతుంది అనేటువంటిది నేను గతంలో చాలాసార్లు చెప్పాను, ఇప్పుడు మరలా చెప్తున్నాను. మీ ఆర్థిక స్తోమత సహకరించినంత వరకు కూడా ఒక మధ్యతరగతి వాడికి కొంతే లభించవచ్చు, ఒక కోటీశ్వరుడికి అధికంగా లభించవచ్చు, ఏదైనా జరగచ్చు. మీ ఆర్థిక స్తోమతకు తగ్గట్టుగా నూతన వజ్ర ఆభరణ ప్రాప్తి, వస్త్ర అలంకార ప్రాప్తి జరిగి తీరుతుంది. శరీరంలో ఒక రకమైనటువంటి తేజస్సు వృద్ధి చెందుతుంది. ఇక మరి ముఖ్యంగా ఈ వృశ్చిక రాశిలో ఉన్నటువంటి వారికి సోదరీమణుల రీత్యా అంటే అన్నదమ్ములు కానీ అక్క చెల్లెల రీత్యా కానీ సంపూర్ణ సహాయ సహకారాలు లభిస్తాయి. గతంలో ఏదైనా సరే అన్నదమ్ముల మధ్య అక్క చెల్లెల మధ్య భేదాభిప్రాయాలు ఉంటే అవి తొలగిపోతాయి. ఈ కోర్టు కేసులు అలాంటివి ఏమన్నా ఉంటే అవి ఒక పరిష్కారానికి, ఒక దారికి, ఒక రాజీకి డెఫినెట్గా వస్తాయి. వాళ్ళ యొక్క సహకారం ఎంతో కొంత ఈ వృశ్చిక రాశి వాళ్ళకి లభిస్తుంది. చాలా కాలం పాటు ఈ సోదర వర్గం నుంచి తీవ్రమైనటువంటి వ్యతిరేకతలు ఎదుర్కోవటం, వీళ్ల వల్ల సోదరులకి వ్యతిరేకతలు రావటం, ఇలా అనేక రకాల డిస్టర్బెన్సెస్ అన్నీ కూడా దాదాపుగా ఆ ముగింపు దశకు వచ్చేటువంటి కాలంగా ఈ కాలాన్ని చెప్పవచ్చు. ఈ అవకాశాన్ని జాగ్రత్తగా వినియోగపెట్టుకుని బంధాలని, బంధుత్వాల్ని నిలబెట్టుకునే దిశగా మీ వైపు అడుగులు వేయటం అనేటువంటిది జరుగుతుంది. ఇది మీకు కూడా ఎంతో సంతోషాన్ని ఇచ్చేటువంటి అంశంగా పరిణమిస్తుంది. ఇకపోతే వృశ్చిక రాశి వారికి సంతానపరంగా ఎంతో సంతోషదాయకమైనటువంటి వార్తలు వినడం అనేటువంటిది జరుగుతుంది. అంటే మీ సంతానంలో ఎవరికైనా సరే ఒకళ్ళ వివాహ ప్రయత్నం చేయాలనుకోండి, ఉదాహరణకి వాళ్ళకి ఆ వివాహ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి, మంచి సంబంధాలు కుదురుతాయి, మంచి
మీ యొక్క పేరు ప్రతిష్టలకి అనుకూలమైనటువంటి సంబంధాలు మీ దగ్గరికి రావటం అనేది మీకు సంతోషాన్ని ఇస్తుంది. అలాగే మరొక ఉదాహరణలో మీ సంతానంలో ఒకళ్ళని ఉద్యోగరీత్యా కానీ వ్యాపార రీత్యా కానీ కొంత డబ్బులు ఇచ్చి వ్యాపారం పెట్టించడం కానీ, ఉద్యోగంలో వాళ్ళు అభివృద్ధి చెందడానికి మీరు ఆర్థిక సాయం చేయడం కానీ, వాళ్ళు విదేశాలకు వెళ్ళే అవకాశం ఉంది కనుక దానికి ఖర్చు పెట్టడం కానీ, దానికి బ్యాంక్ లోన్స్కి వెళ్ళడం కానీ, ఇలాంటివి ఏది చేసినా కూడా డెఫినెట్గా సక్సెస్ అయి తీరుతుంది. ఇందులో సందేహం లేదు. అటువంటి గ్రహస్థితి వృశ్చిక రాశి వారికి జూన్ 2 నుంచి రాబోతోంది. ఇంతవరకు బాగానే ఉంది. అయితే ఇక్కడ మనం గమనించవలసిన అంశం ఏంటంటే అర్ధాష్టమ రాహు సంచారం అనేటువంటిది జరుగుతోంది. దీనివల్ల మీరు చేసేటువంటి పనుల్లో ఆటంకాలు కలగటం, ఒక్కొక్కసారి ఏమీ ఆలోచించకుండా ఇవి ఎంత చేసినా కూడా ఇక నా వల్ల కాదని కొన్ని మధ్యలో వదిలేయటం, ఎంత ప్రయత్నం చేసినా కూడా మీ చెయ్యి దాటిపోవటం, ఇటువంటివన్నీ కూడా గతంలో జరిగినాయి. వాటిని కూడా రద్దు చేస్తూ ఇంకా మాట్లాడితే వాటిని కూడా ఓవర్కమ్ చేసి, అంటే అధిగమించి గురుడు మీకు శుభ ఫలితాలు ఇవ్వబోతున్నాడు. ఇది ముఖ్యంగా మీరు వృశ్చిక రాశి వాళ్ళందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం. మీ ధనస్థానాధిపతి అయినటువంటి గురుడు ఉచ్చస్థానంలో ఉండడం వల్ల మీకున్నటువంటి అన్ని రుణాలు తీరతాయి. దానితో పాటుగా ఆర్థికంగా అభివృద్ధి పథంలో దూసుకు వెళ్ళగలుగుతారు. వృశ్చిక రాశి వాళ్ళు రాసి పెట్టుకోండి, కావాలంటే మీరు తప్పనిసరిగా ఒక స్థిరాస్తిని, పొలం కానీ ఇల్లు కానీ స్థలం కానీ కొనుగోలు చేసి తీరతారు. రాబోయే సంవత్సర కాలంలో ఇది జరిగి తీరుతుంది. జూన్ 2 తర్వాత నుంచి రాబోయే సంవత్సర కాలంలో జరిగి తీరుతుంది. మీరు ఆలోచించాల్సిన అవసరమే లేదు. ఇది సొంతింటి కల ఖచ్చితంగా నెరవేరుతుంది. మీరు ధైర్యంగా ఉండవచ్చు. ఇది ఖచ్చితంగా జరుగుతుంది. ఇకపోతే వృశ్చిక రాశి వారికి నూతన వాహన ప్రాప్తి కలుగుతుంది. అంటే ఖచ్చితంగా ఒక వాహనాన్ని కూడా కొనుగోలు చేస్తారు. ఇప్పుడు నేను చెప్పిన అన్ని అంశాలు దాదాపుగా వాళ్ళ వ్యక్తిగత జన్మ జాతక రీత్యా జరుగుతున్నటువంటి దశాంతర దశల రీత్యా ఇవి ఖచ్చితంగా జరుగుతాయి. మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు. చాలా ధైర్యంగా మంచి ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయవచ్చు. మరి ఇటువంటి పరిస్థితుల్లో వృశ్చిక రాశి వాళ్ళు కొన్ని పనులు చేయకూడదు, కొన్ని పరిహారాలు చేయాలి. వాటిల్లో మొట్టమొదటిది చేయవలసిన పరిహారాలు చెప్తాను. అదేంటంటే గురువు యొక్క అనుగ్రహాన్ని సంపాదించుకోవడం కోసం పసుపు రంగు వస్త్రాలని కానీ తెల్లటి వస్త్రాలను కానీ ధరించండి. లేదా కనీసం పసుపు రంగు కర్చీఫ్నైనా దగ్గర పెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. అలాగే ఈ వృశ్చిక రాశి వారు మరి ముఖ్యంగా దత్త మందిరాన్ని సందర్శించండి. దత్తాత్రేయ స్వామి వారిని ఆరాధించండి. గురుచరిత్ర పారాయణ చెయ్యండి. నిత్య శివారాధన చెయ్యండి. ఈ శివారాధన చేసే క్రమంలో స్త్రీలైనా పురుషులైనా అలాగే ఏ జాతి కులం మతంతో సంబంధం లేకుండా ఎవరైనా సరే శివారాధన చేయవచ్చు. దీనికి జాతి కుల మత లింగ భేదం అనేటువంటిది లేదు. అందరూ శివారాధన చేయవచ్చు. ఇది నిర్వివాదమైనటువంటి అంశం. శివారాధన ఎందుకు చేయాలంటే ఎవరైతే గురువు యొక్క అనుగ్రహాన్ని కోరుకుంటారో వాళ్ళు ఖచ్చితంగా శివారాధన చెయ్యాలి. ఇకపోతే మరిన్ని శుభ ఫలితాలు రావడం కోసం గురువుకి సంబంధించిన ఈ పరిహారాలు చేయండి. మన వాయిస్ ఆఫ్ వేశ్యం ఛానల్లో మరిన్ని పరిహారాలు చెప్తాను, అవి కూడా పాటించండి. వీటితో పాటుగా చేయకూడని పనులు కొన్ని ఉన్నాయి. అవి ఏంటంటే అనవసరమైనటువంటి వాగ్వివాదాల జోలికి పోవద్దు. అనవసరంగా ఎదుటి వాళ్ళలో ఉన్నటువంటి లోపాలని తప్పుల్ని ఎత్తి చూపించటం ప్రయత్నపూర్వకంగా మానుకోండి. దీనివల్ల వచ్చేటువంటి లాభం రాకపోగా అనవసరమైనటువంటి ఇబ్బందులు, రుణాలు, రోగాలు, తలకాయ నొప్పులు, గొడవలు, తగాదాలు అనేకమైనటువంటి ఏర్పడతాయి. వీటిని ప్రయత్నపూర్వకంగా మానుకోండి. మీరు మంచి చెప్పినా చెడు చెప్పినా ఏం చెప్తారనేది అనవసరమైన విషయం. ఎదుటి వాళ్ళ జీవితం వాళ్ళ వ్యక్తిగతం. వాళ్ళ వ్యక్తిగతమైన జీవితాన్ని వాళ్ళు బాగు చేసుకుంటారో పాడు చేసుకుంటారో వాళ్ళ ప్రాప్తానికి వాళ్ళని వదిలిపెట్టడం అనేటువంటిది వృశ్చిక రాశి వాళ్ళకి మరి ముఖ్యంగా చెప్పదగినటువంటి సూచన. కనుక నేను చెప్పినటువంటి అన్ని విషయాలని పరిశీలించి కాస్త దృష్టిలో పెట్టుకుని వృశ్చిక రాశి వాళ్ళు తగిన శాంతి పరిహార క్రియల్ని పాటించి అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా పరమేశ్వరుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. స్వస్తి.